ఒక్క మేలు, రోజుకొక మేలు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు చేసినవైనా పర్వాలా, ఇప్పుడు చేసినవైనా పర్వాలా, కొత్తవైనా పర్లా, పాతవైనా పర్లా. ఎందుకంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతింతుము, నిన్న చేసిన మేలులు మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలులన్నిటినీ కొన్ని వేల మేలులు వస్తాయి. నువ్వు రాస్తా కూర్చుంటే, ఒకటి రాయమంటే కొంతమంది 3 రాస్తారు, 5 రాస్తారు. నిజంగా నువ్వు జ్ఞాపకం చేసుకుంటే రాయండి, ఒక్కటి రాయండి సరే. వాక్యం ముఖ్యమైనది. అలాగే ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుండి చేదు మాటలు నా నోట నుండి రానివ్వను, సనుగుడికి చోటివ్వను. లేదు, ఏం మాట లేదు, రాదు, ఏం వస్తుంది, ఏమిచ్చాడు, ఏం చేశాడు అని వెగటు మాటలు నోట్లో నుంచి రానివ్వకండి. పొరపాటున వచ్చినా అవి కూడా రాసి పెట్టండి. ఏ గంప ఎక్కువ అయ్యిద్దో చూద్దాం, మేలులు ఎక్కువ అవుతాయో. ఒకసారి దేవదూత పరలోకం నుంచి వచ్చిందంట. మీటింగ్ జరుగుతుంటే 2 గంపలు పట్టుకొని వచ్చాయట 2 దూతలు. దేవుడు చేసిన మేలులన్నీ ఇందులో వేయండి. మీ ప్రార్థన భారాలు, మీ సమస్యలన్నీ ఇందులో వేయండి అని ఒక గంప, దేవుడు జవాబు ఇచ్చిన విషయాలు రాయండి అని ఇంకో గంప పట్టుకొని దూతలు మొత్తం మీటింగ్ అంతా తిరిగాయంట. ఒక గంప నిండిపోయింది, ఒక గంపలో 2-3 కూడా పడల. ఏ గంప నిండిందంటారు? నా భారాలు ఇయ్యే, నా సమస్యలు ఇయ్యే, నా జబ్బులు ఇయ్యే, నా అవసరతలు ఇయ్యే అని మాత్రం పేపర్లు రాసి పడేశారు. దేవుడు చేసిన మేలులు మాత్రం ఒక్కటి కూడా ఎవరు గుర్తుపెట్టుకోలేదు, దాన్ని రాసియలేదు. కాబట్టి ఇప్పుడు గంపలు తిరగబడాలి మనకి. దేవుడు చేసిన మేలు గంప ఏమో నిండాలి మనకి. సనుగుళ్ళు గొనుగుళ్ళు లేదు, అని లేదు, ఇది లేదు, ఏం చేశాడు అని నెగిటివ్ వర్డ్స్ రానివ్వకండి. ప్రభువుని స్తుతించి ఈ నెల రోజులు చూడండి, మీ భక్తి జీవితం ఎక్కడుంటుందో, మీ ప్రార్థనా జీవితం ఎక్కడుంటుందో, ఎలాంటి మొదటి ప్రేమను మీరు పొంది ఎంత ఉత్సాహంగా ఈ నూతన సంవత్సరంలో పరిగెడతారో మీరే గుర్తిస్తారు. చెప్పడం వరకే నా పని, నేను కూడా చేయాలనుకుంటున్నాను, మీరు కూడా చేయండి.